Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. విధవిరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. నిర్గమాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. You shall not mistreat any widow or fatherless child. The book of Exodus chapter 22 verses 22. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు తెలియచేస్తున్న మాట, విధవురాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదని దేవుడు నిశ్చయముగా నీతోనూ నాతోనూ మనందరితో తెలియచేస్తున్నాడండి. చూడండి, దేవుడు విధవరాలి పక్షాన నిలబడి ఉన్నాడు. వారి పిల్లలకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దేవుడు వారి కుటుంబాన్ని పోషిస్తాడండి. చాలా మంది ఈ నేటి సమాజంలో విధవరాలి పట్ల చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. వారిని అవమానిస్తూ నిందిస్తూ మాట్లాడుతూ ఉంటారండి. భర్త లేడని చిన్న చూపు చూడడం, వారు ఎదురొస్తే చెడు జరిగిందని మాట్లాడుతూ ఉంటారండి. కానీ దేవుడు విధవరాలి పక్షాన నిలబడి ఉన్నాడు. వారి పిల్లల్ని పోషిస్తూ దేవుడు తప్పకుండా వారి మొర్రను ఆలకిస్తాడండి. వారి పక్షాన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. కనుకనే ఎవరూ కూడా వారిని బాధ పెట్టవద్దు. వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, లేదా ఏదైనా సహాయం చేయండి. అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. జ్ఞానముతో కూడి దేవుడు భయమును మనం కలిగి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వారిని ప్రేమగా మాట్లాడడం, వారికి ఆదరణతో కూడినటువంటి మాటలను తెలియచేస్తూ దేవుని యొక్క ప్రేమను, దేవుడు మీకు తోడుగా ఉంటాడని అనే యొక్క పలకరింపులు దేవుని యొక్క విషయాలను తెలియచేస్తూ ఉంటే వారెంతో సంతోషిస్తారు. కనుక ఎవరు కూడా వారిని బాధ పెట్టకుండా వారి గురించి మనం ప్రార్థించాలి. వారి పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవాని పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన, మరి విధవరాలు పక్షాన ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలు చదువుచున్న చదువుల్లో ప్రభువా ఎవరైతే మరి ఈరోజు విధవరాలు అయి ఉండి దుఃఖపడుతూ అవమానాలకు, నిందలకు ఆమె ఎంతైతే బాధపడుతూ ఉంటారో తండ్రి, వారికి మీరు ఆదరణగా ఉండండి. మీరే వారికి ఆశ్రయదుర్గమై ఉండండి ప్రభువా. మీ కృపా కాపుదల వారి కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ కంచా కాపుదలతో ఉంచమని, అలాగే ఎవరైతే వారిని అవమానిస్తున్నారో దేవా, వారి తప్పు వారు తెలుసుకునేలాగున సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సును దయచేసి వారిని ప్రేమించి సహాయం చేసే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.